చెప్పినట్టు ఆయన డైలాగ్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. కథ పరంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుంది? స్టోరీ వెరీ స్ట్రాంగ్గా ఇది కథ అన్నది ఉంటుంది కదండి. బట్ డైలాగ్స్లో ఏంటంటే అందులో ఏం కంటెంట్ కావాలన్నదే ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ఇచ్చేస్తే సిద్ధు ఎలా అంటే, ఇప్పుడు అది ఎండ్లో చూసారు కదా ట్రైలర్లో, అది న్యాచురల్గా వస్తుంది. అది నేను రాయలేను, నచ్చినాయి అన్నది నేను రాయలేను. కంటెంట్ అక్కడ ఏం మాట్లాడాలని కూర్చుని అలా ఇద్దరు అలా మాట్లాడుతుంటే అలా వస్తుంది. సో ఏంటంటే కథ కంటెంట్ రెండు ఫిక్స్ చేసి అందులో ఫ్రీ హ్యాండ్గా ఇస్తేనే ఆ సిద్ధులో ఉన్న స్ట్రెంతే అది వదిలేస్తే దెన్ నో పాయింట్. సో అందువల్ల ఆ క్రెడిట్ తనకి. స్క్రిప్ట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా మేము కథ బిగినింగ్లో చెప్పాము, కథ ఓకే అయింది కదా, మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడ ఏదేది ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు అన్నది మేము ఆల్వేస్ మాట్లాడుతూ ఉంటాం. సో 100%. భాస్కర్ గారు ఇక్కడ హాయ్. ఇప్పుడు మీరు ఇంకా సిడ్నీ నగరం నుంచి బయటికి రానట్టుంది. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అన్నారు, అది అలా చెయ్యాలన్న థాటే లేదు. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్లో ఒక ప్లేస్ కావాలని చెప్పి రాయాలి. ఆ హైదరాబాద్ అన్న పదం ఆ ట్యూన్లో కూర్చోవట్లేదు. సో దాని తర్వాత భాగ్యనగరం పెట్టడం జరిగింది, కానీ సిడ్నీ నగరంకి దానికి సంబంధం లేదండి. సార్ భాస్కర్ గారు, సార్ మీ ఇంతకుముందు సినిమాలన్నీ చాలా సెన్సిటివ్ ఎమోషన్స్తో ఉన్న సినిమాలు. ఫస్ట్ టైం మీరు ఒక యాక్షన్ చేయాలని ట్రై చేశారు. అంటే సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ వేరు, సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయన డైలాగ్ డిక్షన్ కానీ వేరు. ఆయనను మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి కన్వర్ట్ చేసుకుంటాను కానీ ఎంతవరకు అంటే మీకు కష్టం అనిపించిందా, ఎలా అనిపించింది? ట్రైలర్ కూడా చూస్తే మీ ఇద్దరి స్టైల్ బ్లెండ్ అయినట్టుగా ఇద్దరి మార్క్ అనిపించింది, ఒకవైపు సిద్ధు గారు ఒకవైపు మీది. సో సిద్ధు గారిని మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి మౌల్డ్ చేసుకుంటానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ చాలా ఈజీ. సిద్ధుతో నేనే కాదు, ఏ డైరెక్టర్ వర్క్ చేసినా చాలా ఈజీ వర్క్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరు ఒక పాయింట్లో వచ్చి మీట్ అయ్యాం కదా, ఈ కథకి సిద్ధు పర్ఫెక్ట్గా ఉంటాడని, అలాగే సిద్ధు ఏంటంటే ఈ కథ తనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఒక మ్యూచువల్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో నుంచే కదా స్టార్ట్ అయి ఉంటాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే సిద్ధుతో చేయడం అన్నది చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే సగం హెడేక్ లేదు. ఈ కంటెంట్, ఇది డైలాగ్స్, ఇది సీన్, ఇది ఇలా కావాలి, ఇది ఇలా చెప్పుకుంటే చాలా అన్నది. సో అలా నాకు చాలా ఈజీ జర్నీగానే ఉండింది. అలాగే వైష్ణవి కూడా. సో వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హెడేక్ తక్కువ ఉంటుంది. సిద్ధు ఇక్కడ ఇప్పుడు డైలాగులలో చెప్పండి సార్, ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి. ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేసాం సార్. సెన్సార్ అయిందా తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే సినిమా ఏమైందో కదా, సెన్సార్ అయిందని అడిగి అంటున్నా. మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది అంటే తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం అన్న. ఆ సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్, డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా మీరు. అందుకని సారీ సార్, తెలుసుకోండి. రైట్, ఓకే. భాస్కర్ గారు, హియర్ సార్ మైసెల్ఫ్ హేమమాలిని సార్. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే లైక్ ఆరెంజ్లో చీమా ఏనుగులు జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం, అండ్ శామ్సియస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు. మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ ఇష్టం, అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది. ఈసారి ఏంటంటే ఒకేసారి 2-3 కలిసి చేయాల్సిన ఒక ఛాన్స్ దొరికింది. సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం. సో నాకేంటంటే చూసారు కదా, ఎవ్రీ ఫిలిం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే అయితే మాకు అర్థమైంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధు గారు,
సో హియర్ హాయ్. యాక్చువల్లీ మీరు అంతకుముందు చేసిన టిల్లు తోటి జనాల్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా గుర్తుండిపోయింది. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్